ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి కృష్ణా రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు టెండర్లని కాల్ఫర్ చేశారు. అందులో ఉన్నటువంటి విశేషాలండి. ఎందుకంటే అమరావతి, కృష్ణానది, అలానే భవానీ ఐలాండ్ వీటి గురించి మాట్లాడేటప్పుడు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో టూరిజం డెవలప్మెంట్ అనేది చాలా పెద్ద ఎత్తున టేకప్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఆ క్రమంలోనే స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్, సింగపూర్ కన్సల్టెన్సీలతో ఒప్పందాలు చేసుకోండి ఇవన్నీ జరిగినాయి. 2019 తర్వాత అన్ని పెండింగ్లో పడిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేస్తుంది. రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పర్యాటక సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణానది తీరం వెంబడి ప్రకాశం బ్యారేజ్ నుంచి వైకుంఠపురం వరకు రివర్ ఫ్రంట్ మొత్తం 27 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది. దీని మొత్తాన్ని కూడా మాస్టర్ ప్లాన్ సవివర నివేదిక అంటే డిపిఆర్ తయారీకి కన్సల్టెంట్లని ఆహ్వానించింది. అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషనే చూస్తుంది అనమాట. అందులో భాగంగానే ఈ టెండర్లు పిలిచారు. మొత్తం కృష్ణానదిలో భవానీ ద్వీపం కాకుండా 27 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ దారి పొడవున 7 ఐలాండ్స్, మేజర్ ఐలాండ్స్ ఉన్నాయన్నమాట. అందులో కూడా 27 కిలోమీటర్ల మేర రివర్ ఫ్రంట్ కారిడార్ డెవలప్ చేస్తారు. 20 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నటువంటి 7 లంకల్ని ఇప్పటికే గుర్తించారు. అంటే ఒక్కొక్క లంక కొంచెం అటు ఇటుగా 20 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉండేటువంటి లంకలు, అంటే దీవులు. లంకలు అంటే దీవులు, సముద్రంలో అంటే మనం దీవులు అంటాం, నదిలో అంటే లంకలు అంటాం. అక్కడ ఉన్నటువంటి పరిభాష ప్రకారం చూస్తే ఈ 7 లంకల్ని కూడా పర్యాటక ప్రాజెక్టు కింద పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని చెప్పని ప్రభుత్వం భావిస్తోంది. పర్యావరణ పర్యాటకం అలానే ఆధ్యాత్మిక వినోద కార్యక్రమాలతో దీన్ని ఒక అద్భుతమైనటువంటి సుందరమైన టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేయాలని చెప్పని భావిస్తున్నారు. షూటింగ్లకు అనుకూలంగా సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయడానికి, పొడవైనటువంటి ప్లాజాలను ఏర్పాటు చేయడానికి, ఫుడ్ కోర్ట్లు, సాంస్కృతిక ప్రదర్శనకు అనుకూలమైనటువంటి వేదికలను ఏర్పాటు చేయడం, బోటింగ్ సౌకర్యాలు, స్పీడ్ బోటింగ్ ఇవన్నీ కూడా రావాలని చూస్తున్నారు. సో ఒక పైలట్ ప్రాజెక్ట్గా రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధిలో తొలి దశను 2028 కృష్ణానది పుష్కరాల నాటికి పూర్తి చేయాలని చెప్పని కూడా భావిస్తున్నారు. పూర్తి చేయాలని, ఆ రోజుకు ఓపెన్ చేయాలంటే 2 ఏళ్ళు ఉంది టైము. రేపు వచ్చే సంవత్సరం 2027 జూలైలో గోదావరి పుష్కరాలు జరుగుతాయి. మళ్ళీ ఆ నెక్స్ట్ ఏడు కృష్ణానది పుష్కరాలు జరుగుతాయి. అప్పటికల్లా ఈ ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్ రెడీ చేయాలని చెప్పని భావిస్తున్నారు. దానికోసం ఉద్దండరాయనపాలెం పరిధిలో 3 కిలోమీటర్ల మేర నదీ తీరాన్ని అభివృద్ధి చేయాలి. 2 చదరపు కిలోమీటర్ల మేర లంకలను అభివృద్ధి చేయాలి. ఇది సత్యనారాయణరాజు ఆశ్రమం, మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం దగ్గర నుంచి 1 కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక మెరీనాగా కూడా డెవలప్ చేయాలి. ఇవి పైలట్ ప్రాజెక్టులు వస్తాయి. గతంలో కూడా నేను కొన్ని వీడియోలు చేశాను. ఎందుకంటే ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా ఒక అందమైనటువంటి సుక్షేత్రంగా మార్చాలి. గవర్నమెంట్ సిటీకి అభిముఖంగా వచ్చేటువంటి ప్రదేశం, గవర్నమెంట్ సిటీలో ఉన్నటువంటి ఆఫీసులను విజిట్ చేయడానికి వచ్చేటువంటి అనేక మంది ప్రభులకి ఒక రిక్రియేషన్ ప్రతినిధులందరికీ కూడా కనిపిస్తుంది ఇక్కడ అనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. సో ఈ పైలట్ ప్రాజెక్ట్ని కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే ఈ 2 ఏళ్లలో అమరావతి స్వరూపం మొత్తం మారిపోద్ది. 2027 ఎండింగ్కి అనేక భవనాలు ఓపెన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. 2028 నాటికి ఈ రిక్రియేషన్ జోన్స్ కూడా రెడీ అయితే కనుక అమరావతిలో రెగ్యులర్ యాక్టివిటీ, ప్రజల రాకపోకలు పెద్ద ఎత్తున జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ డిపిఆర్ లేదా మాస్టర్ ప్లాన్ తయారు చేసేటువంటి బాధ్యతలు ఎవరు పొందుతారో వేచి చూడాలి. టెండర్లు అయితే ఫ్లోట్ అయిపోయినాయి. AGICL దీన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుంది.